హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మీరు చూస్తున్నారు కదా, ఈ స్వామి దగ్గరికి వెళ్తున్నామండి. ఈయన బీదర్లో, కర్ణాటక సైడ్ బీదర్లో వాటర్లో ఉంటారండి స్వామివారు. చాలా అంటే చాలా బాగుంటుంది. గుహలో వాటర్ ఎటు నుంచి వస్తున్నాయో కూడా తెలియదంట మనకు. అలా ఒక గుహలో ఉంటారు. వాటర్లోంచి వెళ్ళాలన్నమాట. వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని మళ్ళీ అదే రూట్లోంచి బయటకు వచ్చేయాలి. చాలా అంటే చాలా బాగుంటుంది అంటండి టెంపుల్. నేనైతే ఎప్పుడు వెళ్ళలే, ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇలాగా ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ కలిసి వెళ్తే సరదాగా భలే ఉంటుందండి. మేము ఇంకా మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్తున్నాము. ఇంకా మా తమ్ముడు కూడా బైక్ మీద అయితే వెళ్తున్నాం. బైక్ మీద కొంచెం కష్టమండి, ఎందుకంటే లాంగ్ డ్రైవ్ కదా. ఈ సీజన్లో కష్టం, వేసవి కాలంలో. అదే ఇంకా సమ్మర్ కాకుండా వింటర్ సీజన్లో అయితే భలే ఉంటుంది అనమాట. కార్ అయితే సేఫ్ అండి, బైక్ అంత సేఫ్ కాదు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది. పొద్దున్నే వెళ్ళాం మేము, 4 o'clockకి బయలుదేరితే మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 9 అయిపోయింది. మధ్యలో 1 hour మాత్రం బ్రేక్ తీసుకున్నాం. అంటే మధ్యలో ఆగాము, బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము, టిఫిన్ తిని వెళ్ళాము. అందుకు మాకు 9 అయిపోయింది. అంటే స్లోగానే వెళ్ళామండి, మరీ అంత ఫాస్ట్గా అయితే వెళ్ళలేదు. స్లోగానే వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పటికి 9 అయిందనమాట. బీదర్ కర్ణాటక సైడ్ అండి. అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. బీదర్ కర్ణాటక సైడ్, హైదరాబాద్ నుంచి 140 kilometers ఏమో ఉంటుందండి. కరెక్ట్గా అయితే నాకు తెలియదు కానీ 140, 150 అలా ఉంటుంది. చాలా దూరం అండి. బైక్ మీద వెళ్ళాము మేము, కానీ ఫస్ట్ టైం వెళ్ళాను. ఇంత లాంగ్ డ్రైవ్ అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు అసలు. ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగా అనిపించింది నాకు. గుడికి ఇలా ఇంత దూరం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని రావడం అంటే అది చాలా అదృష్టమనే చెప్పుకోవాలి. నాకు బాగా నచ్చింది అనమాట. అంటే మనము చుట్టూ ఫారెస్టు, అడవులుంచి మళ్ళీ పొలాలు, ఇలా అన్ని మొక్కలు చూసుకోవడం, తోటలు, మామిడి తోట, నిమ్మకాయ తోటలు, బొప్పస్కాయ తోటలు, ఇలా చాలా తోటలు మధ్యలోంచి వెళ్ళడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట. ఇటు కర్ణాటక సైడు ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడం ఇంకా బాగా అనిపించింది. నీటిలోంచి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఇంకా బాగా అనిపించిందండి నాకు. అంటే మేము వెళ్ళినప్పుడు లోపలికి కెమెరాలు తీసుకెళ్ళనివ్వలేదు, కానీ మేమైతే అంటే మీకైతే లోపల చూపిస్తాను, నేను ఎలా ఉందో నేను చూపిస్తాను లోపల. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం మేము. చూసారా, ఇటు నుంచే లోపలికి వెళ్ళాలి. అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ మెట్ల నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా అంతకుముందు పైన రేకులు లేవండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎండకు వచ్చే జనాల కోసం కష్టపడకుండా, ఎండ తగలకుండా ఇలా రేకులు అయితే వేశారు ఇప్పుడు. అంతకుముందు అయితే ఈ రేకులు కూడా లేవంటండి. మీకు ఇక్కడ అంటే లోపలికి ఫోన్ పట్టుకెళ్ళనివ్వరు కాబట్టి ఇక్కడ చూపిస్తున్న చూడండి. స్వామివారు అయితే లోపల ఇలా ఉంటారంటండి. ఇది కర్ణాటక సైడ్ కాబట్టి అక్కడ అక్షరాలు కూడా ఆ లాంగ్వేజ్లోనే ఉన్నాయి. ఇంక ఇక్కడైతే బ్యాగులు లాకర్లో పెట్టేసుకుని వెళ్ళాలి. లోపల అయితే ఇగోండి ఇలానే ఉంటుంది సేమ్ గుహలోంచి. ఇది మేము వెళ్ళినప్పుడు తీయలేదండి వీడియో. మాకైతే ఫోన్లు లోపల తీసుకెళ్ళనివ్వలేదు. ముందు పట్టు మా ఆయన వాళ్ళు వెళ్ళారు, మా పిన్ని, మా బాబాయ్, ఇంకా మా ఆయన వెళ్ళినప్పుడు అయితే తీశారు వీడియో. ఆ వీడియో ఇప్పుడు యాడ్ చేశాను నేను. లోపలైతే ఇలానే ఉంటుందండి సేమ్. ఈ వాటర్లోంచి అయితే వెళ్ళాలి. గుండెల లోతు వరకు వస్తాయన్నమాట మనకు. ఇలా వాటర్లోంచి వెళ్ళి స్వామివారిని స్మరించుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొస్తే అస్సలు ఎంత హాయిగా ఉందంటే అంత బాగుందండి. ఎంత దూరం కష్టపడి వెళ్ళినా సరే స్వామివారిని చూసేటప్పటికి ఆ కష్టమంతా మర్చిపోతాము, అంత బాగుంది. ఈ వాటర్ ఎటు నుంచి వస్తున్నాయో కూడా తెలియదండి మనకు. అంటే తెలీదంట, గుహలోంచి ఊరుతాయి అంటండి వాటరు. స్వామివారు అయితే లోపలైతే ఇలానే ఉంటారండి. మేమైతే ఇంకా లోపల స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చాము. ఆ లోపల
పూజారి గారు ఉన్నారండి, ఆయన బొట్టు పెట్టారనమాట. ఆయన పెట్టారు అంత పెద్ద బొట్టు. లోపల పెట్టించుకుని వచ్చిన తర్వాత మనకి కొంచెం ఎంట్రన్స్లోనే డబ్బులు ఇస్తే పూజ అర్చన కూడా చేస్తున్నారండి. మన గోత్రం అవి చదివి, పేరు అవి చదివి చెప్తున్నారు. తర్వాత డ్రెస్ ఇంకా తడి బట్టలు మార్చుకుని ఇక్కడైతే తులసమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటాం. ఎదురు అక్కడ వినాయకుని గుడి ఉంది కదండి, ఆయన ఎదురుగా తులసమ్మ అని పెట్టారు. ఇక్కడైతే మనకు కొబ్బరికాయ కొట్టుకుని పువ్వులు వేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని ఏమైనా ఫోటోలు దిగాలంటే ఇక్కడ దిగేయచ్చండి. మేమైతే ఇంక ఇక్కడ ఫోటోలు అవి దిగి లోపల నుంచి చూపిద్దామని ట్రై చేశాను, కానీ ఎంత జూమ్ చేసినా లోపల నుంచి అయితే కనిపించలేదు. అంటే నేను తీసేటప్పుడు కనిపించలేదు. అయినా సరే మా ఆయన వాళ్ళు వెళ్ళినప్పుడు బాగానే క్లారిటీగా తీశారు కాబట్టి మీకైతే చూపించగలిగాను. లోపల అయితే ఇటు నుంచే వెళ్ళాలండి, లోపలికి ఇటు నుంచే వెళ్ళాలి, ఇటు నుంచే రావాలి. ఇదే ఎంట్రన్స్, ఇదే అవుట్ సైడ్ అనమాట. వెళ్ళి వస్తున్నారు కదండి తడి బట్టలతో అందరూ. చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఇంకా స్వామివారిని దర్శనం చేసుకుని ఇంకా రిటర్న్ అయిపోయాము. వెళ్ళే దారిలో అయితే ఇక్కడ చూసారా మసీదు ఎంత బాగుందో, మినీ తాజ్మహల్ లాగా ఉంది కదా. చాలా బాగా అనిపించింది నాకైతే చూడగానే, అందుకే వీడియో తీశాను. చాలా అంటే ఇది మసీదు అంటే చాలా బాగుంది. ఇంకా వెళ్ళేదారిలో ఇలాగే తీసుకుంటూ వెళ్ళిపోవడం. ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు. చూసారా, నేనైతే పైనుంచి కింద వరకు బాగా కవర్ చేసా, ఫేస్ అంతా కవర్ చేసుకున్నా. ఎండ అయితే గట్టి కొడుతుంది. ఎండలో వెళ్ళాలంటే ఇంత లాంగ్ జర్నీ చాలా కష్టమండి. పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంత ఎండలో, చాలా కష్టము. చుట్టూ మొక్కలు అయితే భలే అనిపించినాయి, కానీ వేడి గాలిండి, కళ్ళు మంటలు వచ్చేసినాయి ఆ వేడికి. తర్వాత ఇక్కడ మనకి మియాపూర్లో కల్వ టెంపుల్ ఎలాగో ఇక్కడ కూడా కల్వ టెంపుల్ ఉందండి. ఇటు కర్ణాటక సైడు, బీదర్ సైడు కల్వ టెంపుల్ ఇటు సైడ్ కూడా ఉంది. అదే చూసి మా ఆయనతో చెప్తున్నా, ఇక్కడ కూడా ఉంది కల్వ టెంపుల్ అంటే, అవును ఇక్కడ కూడా ఉంది అని ఆయన అప్పుడే ఫస్ట్ టైం చూసాడంట. మా ఆయన కూడా అవును అన్నారు. తర్వాత ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరాం. ఈ ఎండలో అయితే కార్ జర్నీ అయితే బెస్ట్ అండి నన్ను అడిగితే, ఎందుకంటే బైకు అస్సలు చాలా కష్టమండి. మా ఆయనకైతే కళ్ళు మండిపోయి ఆగి అయితే వెళ్ళాము. అంత వేడి, మనకు ఎండకు ఎదురెళ్తున్నాం కాబట్టి వేడంతా కళ్ళల్లో పడి అసలు కళ్ళు మంటలు వచ్చేసినాయి, అంత వేడుంది. బయటకైతే రావడం అంత మంచిది కాదు. కార్ అయితే సేఫ్. తర్వాత ఇంకా మేము ఇలాగ మధ్యలో ఆగుతూ చెరుకు రసం అని, వాటర్ అని, జ్యూసెస్ అని, నిమ్మరసం అని ఇలా తాగుతూ అలా మధ్యలో ఆగుతూ అయితే ఇంటికి వెళ్ళిపోయాం మేము. మీరు వెళ్ళాలనుకుంటే చాలా జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళిరండి. అక్కడ జర్నీ అయితే చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళరండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.